తత్వమసి అంటే ఏమిటి? తత్ త్వం అసి, నువ్వు దేన్నైతే పొందాలని వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. మాల వేసుకోగానే మనల్ని అందరూ ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు. కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అని అంటే అదే తత్వమసి, నీలోనే స్వామి ఉన్నారు, చూసుకో. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వంతర్యామి స్వామి అయ్యప్ప. భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు? భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. వైశ్వానరుడులో ఉంటాడండి. ఇది మాల వేసుకున్నప్పుడే కాదు, నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానరుడు ఒకడు ఉంటాడు లోపల. వాడి ఆహుతి కోసమే ఓం భూర్భువత్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ దేవసవిర ప్రాసూవ సత్యం మచ్చన ప్రసన్నం ప్రాణాయ స్వమానాయ స్వవ్యానాయ స్వదానాయ స్వ. హే భూమాదేవి, నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానరుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానరు ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట. భోజనమైన తర్వాత అమృత అభిదానమసి అని ఒక్కసారి వదలట. హే భూమాదేవి, నా యొక్క ఆహుతి, నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్గా ఒక్కసారి వదలాలట. ఆఖరికి ఒక 2 మెతుకులైనా వదలాలట ఆకులో. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిలి అక్కడ పెడతాడు. నీ ఎంగిలి తినడానికి దేవుడు ఉన్నాడు కాదట. ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినకండి. మీ ఎంగిలి పెట్లో దేవుడికి పెట్టడం ఏది? దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకలికి వచ్చింది, నివేద్యం అయ్యాకే కదా ఆకలి వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలా? పురాతన దేవాలయం ఇంకెక్కడైనా ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమల మాత్రమే. మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాలు కట్టిన దేవాలయాలు, స్వామి నాకు ఆర్థికంగా స్తోమత లేదు, నేను దీక్ష తీసుకుంటున్నాను, పక్కన ఉన్న దేవాలయంకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు. నాకు ఆరోగ్యం బాగాలేదు, అంత దూరం నడవలేను, మా పక్కన ఉన్న 18 ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు, తప్పలేదు. అక్కడ అయ్యప్ప వేరు, ఇక్కడ అయ్యప్ప వేరు కాదు, 2 ఒకటే. 1 సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా? ఆ మాల బంగారంలో చేశారా, వెండిలో చేశారా? మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారని బాగా వచ్చింది. దాన్ని బంగారంలో తయారు చేయండి, పడేస్తారేమో. సో అది 40 రోజులు పనికి వచ్చే మాల 41వ రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా. ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది. ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ, ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము, అవన్నీ పొందిన మాలను, ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా? లేదా తీసుకుపోయి రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి మీరు కావాలని గమనించారండి. ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది, మీరు పెట్టుకోవట్లేదు కదా. వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా? అది ఎక్కడో నాసిరకం కాబట్టి అక్కడ పడేస్తున్నారు. ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. చాలామంది ఉద్యోగస్తులకి, అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలామంది ఉంటారండి. వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి. మీరు ఉదయం పూట నిద్రపోండి. మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేల్కుంటారు. అది మీ ఉద్యోగం, అది మీ ఉద్యోగం. మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా, అప్పుడు కరెక్ట్గా ఉండండి. ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్లలో ఉంటాం కదండి, మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి. మీరు ఆ హాస్టల్లో పీఠం పెట్టుకోకండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరిలోనూ ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది. అక్కడ పోయి భిక్ష తీసుకోండి, చక్కగా మీ దీక్ష ఉండండి, ప్రయత్నం చేయండి. ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చాను అడగండి, ప్రయత్నం చేయండి. హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది, కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే, ప్రయత్నం చేయండి. స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాల్సిందేనా? మాకు మరి స్తోమత ఉండదు కదా, మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం, ఒక చోట మా ఇల్లు ఉంటుంది, కుదురుతుంది అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి, అన్నదానం చేయాలని ఉంది. వీలుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. గురువుగారు మా ఇంట్లో మాల వేసుకున్నాము, మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాను, మా శ్రీమతికి ముట్టు ఆ 4 రోజులు పనికిరాదు, ఏం చేయమంటారంటే, ఒకటి ఆవిడ ఎక్కడికైనా, లేదండి మేము ఇద్దరమే ఉన్నాం, మాకు ఎవరూ తెలియదు, ఆవిడ అక్కడ ఉంటారు, మీరు పోయి చక్కగా బయటపోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంటే మీరు మీ రూమ్లో చూసుకోండి, ఆవిడ మిగతా రూమ్లో ఆవిడని వాడు చూసుకుంటారు. ఈరోజు రేపట్లో
దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి, జాగ్రత్త పడడానికి. ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారండి. వాళ్ళ బంధువులు ఉండరు, ఇంకొకరు ఉండరు, వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు విన్నిధానాలంతా ఉండవు. కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి, వేరే అవకాశం లేదు. కాబట్టి ఆ సమయంలో ఋతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి, మీకు నాలెడ్జ్ ఉంటుంది. ఏమని అడుగుతున్నా స్వామి, నేను కొంతమందిని చూశాను దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంప నదిలో మాలెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సేవిస్తారు. మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా. అతనిది తప్పు కాదు, అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు. నువ్వు కరెక్ట్గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు. ఆ గురుస్వామి కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు. ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది సత్యం. మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులేంటి? శబరిమల నుంచి వచ్చారా, ఆ రుణ పైసలు తెచ్చారా, ఆ ఇరుముడిలో బియ్యం తెచ్చారా, ఆ బ్లౌజ్ బిట్టు అమ్మవారికి అంతా ఇచ్చారా, ఇంట్లో వచ్చి చక్కగా పూజ చేయండి. ఆ ఇరుముడిలో ఉన్న బియ్యం 3 పిడికిలు ఉంటుందా, దాన్ని ఇంట్లో బియ్యంతో కలిపి భోజనం వండండి, 10 మందికి భోజనం పెట్టండి, తెలిసిన వాళ్ళకి అంతకే తీర్థప్రసాదాలు ఇవ్వండి. అప్పుడు మీ యొక్క సన్నిధానంలో ఉన్న పీఠాన్ని కదిలించండి, స్వామివారికి నమస్కారం చెప్పి కృతజ్ఞత చెప్పండి. స్వామి మాల వేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా నా దీక్షను చక్కగా నడిపించి మీ దివ్య దర్శనాన్ని కల్పించి నా ఇంటికి తీసుకొచ్చిన నీకు 1000 జన్మల కృతజ్ఞతలు అని చెప్పేసి కృతజ్ఞత చెప్పండి. మీ యొక్క దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పండి. మీ గురుస్వామికి ధన్యవాదాలు చెప్పండి. స్వామి పీఠం ఇంట్లోనే పెట్టుకోవాలా, 10 మంది కలిపి పెట్టుకోవాలంటే పీఠం నీ ఇంట్లోనే. నువ్వు మాల వేసుకున్నది నీ భార్య పిల్లలకు, నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబాని కోసమే కానీ 10 మంది గ్రూప్ కోసం కాదు. స్వామి మాది సింగిల్ రూమ్ స్వామి, ఎవరికి లేదు ఆ సింగిల్ రూమ్, అందరికీ ఉంది. కనీసం ఒక చిన్న రూమ్ అయినా ప్రతి ఇంట్లో ఉంది. నీ మాల వేసుకొని నువ్వు ఇంట్లోనే ఉండాలి కానీ పీఠంలో ఉండకండి. ఈ పీఠంలో కథలంతా చూస్తున్నావు కదా, నా డ్రాయరు, నా టవలు, నా పంచ, నా బొట్టు, నా కథ, ఇదే తప్ప బాతకానీలు తప్ప వేరే ఏం ఉండదు. తర్వాత మీరు పీఠంలో ఉండడం వల్ల మీ తల్లిదండ్రులకో, మీ పిల్లలకో, మీ కుటుంబంలోనో ఏదైనా అవసరం ఉంటే మీరు ఏమైనా ఇంటికి పోతారు. అలాంటప్పుడు ఇంటికే పోకూడదు. మీరు సన్యాస దీక్ష తీసుకుంటున్నారా? కాదు కదా, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. చాలా మంది చెప్తున్నారు నువ్వు సన్యాసి అయిపోయావయ్యా, నీకు ఇంటికి సంబంధం లేదయ్యా. 2-3 వీడియోలు నేను చూశాను ఏకవచనంతో. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దట్? అయ్యప్ప దీక్ష సన్యాస దీక్షనా? ఇట్ ఈస్ అ బ్రహ్మచర్య దీక్ష. సన్యాసం తీసుకుంటే వాడు ఇంకెందుకు పనికి రాకూడదు, పోయి ఎక్కడో అడవిలో ఉండాలి. స్వామి అయ్యప్ప సన్యాసి కాదు, బ్రహ్మచారి. ముందు ఆ నోరు జారకండి. ఆ వీడియోలు పెట్టేవాళ్ళు 2-3 వీడియోలు చూశాను. నువ్వు సన్యాసి అయిపోయావట. ఎక్కడ ఉంది? శాస్త్రంలో చెప్పబడిందా అయ్యప్ప సన్యాసి అని, ఈ దీక్ష సన్యాస దీక్ష అని? ఇది బ్రహ్మచర్య దీక్ష. ఇంటిల్లి పాలు కలిపి చేయవలసిందే. శరణమయ్యప్ప ఇంట్లోనే చేయాలి, బయట కాదు. దీక్షాకాలం 41 రోజుల, 48 రోజుల. ఆయుర్వేద పరంగా 41 రోజులు, ఆధ్యాత్మిక పరంగా 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలు కలిపితే 48 రోజులు. 3 పక్షములు 3 దినములు. ఒక పక్షం 15 రోజులు, దానికి ప్రాయశ్చిత్తం 1 రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తాలు 48 రోజులు. శరణమయ్యప్ప. ఇది దోషం లేదు, అది దోషం లేదు. కానీ 40 రోజులు అయితే ఖచ్చితంగా ఉండండి, వదలకండి.